సన్నిధి శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో తిరుపుంగూరు క్షేత్ర స్థల పురాణాన్ని, శివలోకనాథుడు భక్తులను అనుగ్రహించిన అనుగ్రహాన్ని దర్శించుకున్నాం. ఇప్పుడు ఈ ఆలయ చరిత్రను తెలుసుకుందాం. ఒకసారి ఈ ప్రదేశం అంతా అనావృష్టి బారిన పడింది. అప్పుడు రాజైన రాజేంద్ర చోళుడు ఈ క్షేత్రంలో ఈశ్వరుని ఆరాధించి వర్షాలు బాగా కురిసి కరువు కాటకాలు పోయేలా అనుగ్రహించమని ప్రార్థించడానికి ఈ క్షేత్రానికి వచ్చారు. రాజు అక్కడే ఆలయంలో ఉన్న సుందరమూర్తిని దర్శించి తన కష్టాన్ని ఈశ్వరుడికి నివేదించమని సుందరమూర్తికి చెప్పారు. సుందరమూర్తి వర్షం కురిసేలా చేస్తే ఆలయానికి 12,000 భూమిని, అంటే 24 ఎకరాల భూమిని ఇవ్వాలని షరతు పెట్టారు. రాజు వెంటనే అంగీకరించారు. సుందరమూర్తి తన పదికంతో ఈశ్వరుని కీర్తిస్తూ ఉండగా, ఆ పదికం పూర్తవుతూ ఉండగానే ఈశ్వరుడు ఈ ప్రదేశానికి వర్షాన్ని అనుగ్రహించారు. కానీ ఎన్ని రోజులైనా వర్షాలు ఆగకపోవడంతో అతివృష్టితో వరదలు ముంచెత్తాయి. రాజు తిరిగి సుందరమూర్తికి మొరపెట్టుకోగా సుందరమూర్తి మళ్ళీ 12,000 భూమిని, అంటే 24 ఎకరాల భూమిని ఆలయానికి ఇవ్వాలని మళ్ళీ షరతు పెట్టారు. రాజు ఇందుకు అంగీకరించగానే సుందరుడు తన పదికమును ఆలపించి ఈశ్వరుని ప్రార్థించగా వర్షం ఆగిపోయింది. ఆలయానికి ఆ విధంగా మరొక 12,000 భూమి చేకూరింది. అలా 48 ఎకరాల భూమి ఆలయానికి చేకూరింది. ఇదే విషయాన్ని సుందరుడు తన పదికంలో 2వ చరణంలో పేర్కొన్నారు. పల్లవరాజులైన సకల భువన, కొప్పేరు సింగర్ దేవర కాలానికి చెందిన 5 శిలాశాసనాలు ఇక్కడ లభ్యమయ్యాయి. ఈ ఇరువురు రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్టు ఈ శాసనాల ద్వారా తెలుస్తుంది. ఏర్కోన్ కలికామనాయనారు కూడా ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. 11వ రాజరాజన్ కాలంలో శివలోక ముడయార్ ఆలయంలో 2వ ప్రాకారంలో విక్రమ చోళీశ్వర ముడయ నాయనారు సన్నిధికి భూమి విరాళంగా ఇవ్వబడినట్లుగా శాసనంలో పేర్కొనబడి ఉంది. కొప్పేరు సింగం కాలం నాటి శాసనాలలో ఆలయానికి ఇచ్చిన భూ విరాళాల గురించి నటరాజస్వామి ఉత్సవం, పూమాలల కైంకర్య నిమిత్తం, దీపాలంకరణ మొదలైన వాటి నిమిత్తం భూమిని విరాళంగా ఇచ్చినట్లుగా పేర్కొనబడింది. చెట్టియార్ కాలంలో ఆలయం పూర్తిగా పునరుద్ధరింపబడినట్లుగా పేర్కొనబడింది. రాజేంద్ర చోళుడు, వీర విక్రమ చోళుడు, ఆయన కుమారుడు కూడా ఈ క్షేత్రంలో ఈశ్వరుడిని ఆరాధించారు. త్రిపుర సంహారం జరిగిన తర్వాత ఈశ్వరుడు త్రిపురాసురులలో 2 తన ద్వారపాలకులుగా నియమించి మరొకరిని నటరాజ తాండవ సమయంలో మణిముళ అనే వాయిద్యాన్ని వాయించడానికై నియమించారు. ఈ విషయాన్ని సుందరమూర్తి నాయనారు తన పదికంలో 8వ చరణంలో పేర్కొన్నారు. ఈ క్షేత్రంలో నటరాజ సన్నిధికి ఎదురుగా పంచముఖ వాయిద్యం ఉంది. త్రిపురాసురులలో మిగిలిన 3వ వాడు ఆ వాయిద్యాన్ని వాయిస్తారు. భక్తులు ఇంతటి విశేషాన్ని దర్శించటం పరమేశ్వరుని అనుగ్రహం. ఈ ఆలయం పూర్వాభిముఖంగా 3 ప్రాకారములు, 5 అంతస్తులు ఎత్తైన రాజగోపురం కలిగి ఎంతో వైభవంగా విరాజిల్లుతుంది. ఈ ఆలయం వీధి చివర నందనారు ఈశ్వరుని దర్శించుకున్న సంఘటనకు గుర్తుగా నందనారికి ఈ ప్రదేశంలో చిన్న ఆలయం ఉంది. ఈ ఆలయంలో నందనారు 2 చేతులు జోడించి పారవస్యంతో పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకుంటూ ఉన్న మూర్తిని భక్తులు తప్పక దర్శించాలి. రాజగోపురంలోకి ప్రవేశించగానే ఎడమవైపు నందనార్కు సన్నిధి ఉంది. ఈ ఆలయంలో అత్యంత విశేషమైనది ఏంటంటే నందనార్కు ఈశ్వర దర్శనం జరిగేలా
నంది ప్రక్కకు తప్పుకున్న చరిత్రకు గుర్తుగా ఇప్పటికీ ఈ ఆలయంలో నందీశ్వరుడు ధ్వజస్తంభం పక్కకు ఉండటం భక్తులను ఆశ్చర్యపరిచి అలౌకికమైన భక్తిభావంలో ముంచేస్తుంది. ఈ నంది ఏకరాతితో ఎంతో అందంగా మలచబడి ఉంది. సాధారణంగా అన్ని ఆలయాలలో నంది నాలుక బయటకు ఉంటుంది, కానీ ఈ ఆలయంలో నంది నాలుక బయటకు కనపడదు. 15 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తైన అతి పెద్ద నంది భక్తులకు కనువిందు చేస్తుంది. ఈ ప్రాకారంలో సుందర వినాయకుడు, దేవేరులతో ఉన్న సుబ్రహ్మణ్యుడు, నాగదేవతలు, సూర్యునిచే ఆరాధింపబడిన శివలింగమును దర్శించుకోవచ్చు. కోనేటిని త్రవ్విన వినాయకునికి ప్రత్యేకమైన సన్నిధి ఉంది. ఈ క్షేత్రంలో స్థలవృక్షమైన గానుగు చెట్టు క్రింద పంచలింగాలు, 7 సంతాన నాగదేవతలు, బ్రహ్మలింగాన్ని దర్శించుకోవచ్చు. గర్భాలయం చుట్టూ ఉన్న ప్రాకారంలో నర్తన వినాయకుడు, భిక్షాటనామూర్తి, అగస్త్యుడు, దక్షిణామూర్తి, లింగోద్భవమూర్తి, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి, అర్ధనారీశ్వరుడు, క్షేత్రపాలకుడైన భైరవులను దర్శించవచ్చు. పశ్చిమ గోపురం ఎదురుగా గణపతి తీర్థం ఉంది. ఈ తీర్థమే గణపతి నందనారు కొరకు త్రవ్వింది. ఈ క్షేత్రంలో ప్రతి మూర్తి ఎంతో కళాత్మకంగా అందంగా మలచబడి ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రధాన మూర్తి సైకతలింగం కావడం వల్ల అభిషేకాలు చేయరు. ప్రతి సోమవారం కేవలం పునుగు తైలం మాత్రమే అలదబడుతుంది. మిగిలిన రోజుల్లో కవచంతో కప్పబడి ఉంటుంది. ఈ క్షేత్రంలో జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరర్ తమ పదికాలతో ఈశ్వరుని కీర్తించారు. ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, అగస్త్యుడు, పతంజలి, వ్యాఘ్రపాదుడు, సప్తమాతృకులు, సీతాన్వేషణలో వెళ్ళిన వానరములు ఈ క్షేత్రంలో ఈశ్వరుణ్ణి ఆరాధించాయి. ఈశ్వరుని సన్నిధి ముందు ఉన్న ద్వారపాలకులు కొంచెం తల వంచి ఏటవాలుగా నిల్చుని, ఒకరు గర్భాలయంలోని ఈశ్వరునికి నందనారు తమ దర్శనార్థమై వచ్చి బయట వేచి ఉన్నాడని చెబుతున్నట్లు, మరొకరు నందీశ్వరునికి ఈశ్వరాజ్ఞగా పక్కకు జరగమని తెలియజేస్తున్నట్లు ఉంటారు. ఈ క్షేత్రంలో అనుగ్రహ విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో శివలోకనాథర్ని ఆరాధిస్తే నాగదోషములు పరిహారం అవుతాయి. ఇక్కడ పంచలింగములను ఆరాధిస్తే వివాహం జరగటంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో 10 రోజులు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈ ఆలయం భక్తుల దర్శనార్థం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు తెరవబడి ఉంటుంది.
తిరుపుంగూరు క్షేత్ర ప్రవేశ ద్వారం వద్ద శిలాతోరణంపై నందనారు ఘనచరిత్ర శిల్పాల రూపంలో ఉండటం అనేది భక్తుల చరిత్రలలో తలమానికంగా నిలిచింది. ఇక్కడ సమీపంలో ఉన్న పెరుమంగళం అనే ఊరిలో కలికామరి ఇల్లు ఇప్పుడు ఆలయంగా మార్చబడింది. నందనార్కు దర్శనాన్ని అనుగ్రహించిన శివలోకనాథుణ్ణి దర్శించుకున్న ప్రతి భక్తుడు పరమేశ్వరుడు కారుణ్యాన్ని తలుచుకుని హృదయం ద్రవించి అలౌకిక స్థితిని పొంది పరమేశ్వరుడి మీద మరింత ప్రీతితో ఆయన అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుంటూ ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శివనిధి శివా